అంటే యూజువల్‌గా ఎలా ఉంటుంది అంటే, మన శరీరంలో గ్రావిటీకి దగ్గరగా ఉండేది కాళ్ళు. కాళ్ళు కాబట్టి కాళ్ళలో ఈ వ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. కాళ్ళలోనే కాకుండా మిగతా ఏ ప్రదేశాల్లో రావచ్చు, చేతుల్లో రావచ్చు, పేగులకెళ్ళే రక్తనాళాల్లో రావచ్చు, అదేవిధంగా మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో రావచ్చు. అదే ఒకవేళ కాళ్ళలోని రక్తనాళాలు వస్తే అది మనం ఏమంటాం పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం. అంటే క్రిటికల్ లింబ్ ఇస్కీమియా అని అంటాం. అదే పేగులకెళ్ళే రక్తనాళాల్లో ఇబ్బంది వస్తే దాన్ని మనం మిసెంట్రిక్ ఇస్కీమియా అంటాం. అదే మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో వస్తే దాన్ని ఏమంటాం కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటాం. ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్కి రక్తనాళాల్లో ఇబ్బందులు వస్తే దాన్ని మనం ఆ యొక్క ఆర్గాన్కు స్పెసిఫిక్గా ఆ డిసార్డర్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అందులోనూ మెయిన్గా మనకి ఎప్పుడైతే కాళ్ళలోని రక్తనాళాల ఇబ్బంది వస్తుందో, అంటే కాళ్ళ వైపు వెళ్ళే రక్తనాళం అంటే కాళ్ళకు వెళ్ళే ధమనుల్లో ఇబ్బంది వస్తుందో దాన్ని మనం క్రిటికల్ లింబ్ ఇస్కీమియా అంటాం. ఈ ఈ సమస్యలు వచ్చిన వ్యక్తుల్లో 3 ప్రధాన లక్షణాలు వస్తాయి. ఒకటి ఇంటర్మిటెంట్ క్లాడికేషన్. ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటే ఏంటి అంటే మనిషి నడవాల్సినంత నడవలేకపోవడం. అంటే అతను ఒక 100 మీటర్లో 200 మీటర్లో నడిచిన తర్వాత పిక్కలు కానీ తొడలు కానీ మన వెనకాలి భాగంలో కానీ అంటే కండరాలకు బిగుసుగా పట్టుకొని ఆ నొప్పి వల్ల మనిషి నడవలేకపోతాడు. అంటే తన నిత్యం చేసుకునే అంత పనులు నార్మల్గా వాకింగ్ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోవడం. దాన్ని మనం ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ అంటాం. ఇది ఫస్ట్ సిమ్టమ్. సెకండ్ సిమ్టమ్ ఏంటి? రాత్రి నిద్ర పట్టలేంత నొప్పి పాదాల్లో రావడం, దాన్ని రెస్ట్ పెయిన్ అంటాం. మూడోది కాళ్ళలో గ్యాంగ్రీన్ కానీ గాయంగా మారి పుండుపడి చీము, నీరు, వాసన ఇలాంటివన్నీ ఆ పర్టికులర్ ప్రదేశంలో వస్తుంటాయి అన్నమాట. ఇవి 3 ప్రధానమైన సిమ్టమ్స్ మనకు ఆర్టీరియల్ డిసార్డర్స్లో క్రిటికల్ లింబ్ ఇస్కీమియాలో వస్తాయి. అదే ఒకవేళ కాళ్ళ నుంచి గుండె వైపు వెళ్ళే రక్తనాళాలు వాటిని మనం సిరలు అంటాం. సిరల్లో మళ్ళీ 2 రకాలు. చర్మం కిందనే ఉండే సిరలు అంటే సూపర్ఫిషియల్ సిరల్లో సమస్య వస్తే దాన్ని మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. అదే కండరాల లోపల నుంచి వెళ్ళే సిరల్లో ఇబ్బంది వస్తే అంటే అక్కడ రక్తం గడ్డగట్టుకుంటే దాన్ని మనం ఏమంటాం డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. వారికోజ్ వెయిన్స్ వచ్చిన పేషెంట్లో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే కాళ్ళు లాగడం, గుంజడం, బరువు ఎక్కడం, కాలు వాపు రావడం, కాళ్ళలో కలర్ చేంజెస్ రావడం అంటే లైపోడర్మటోస్క్లెరోసిస్ అంటాం. ఎగ్జిమా అంటాం అంటే చర్మ వ్యాధులు కాళ్ళలో రావడం. అలా రావడం వల్ల పాదాల దగ్గర కాలు లోయర్ భాగంలో మొత్తం కూడా నల్లగా మారడం, అక్కడ పుండ్లు రావడం, కొన్నిసార్లు అక్కడి నుంచి వారికోజ్ వెయిన్స్ నుంచి బ్లీడింగ్ రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ మనకు వారికోజ్ వెయిన్స్లో వస్తాయి. ఇంకా డీప్ వెయిన్స్లో ఇందాక మీకు చెప్పినట్టు దాంట్లో రక్తం గడ్డగట్టుకుని ఉంటే మనం దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఇవి వచ్చిన పేషెంట్స్ ఎలా ఉంటారు అంటే కాళ్ళు బాగా వాపు రావడం, కాలు నొప్పిగా పెట్టడం, ఫస్ట్ పాదం దగ్గర మొదలైన వాపు కాస్త సడన్గా తొడ వరకు పాకడం, కాళ్ళు ఆల్మోస్ట్ రెండో కాలుతో పోలిస్తే ఆల్మోస్ట్ ఒక 50% దాకా వాపు ఎక్కువైపోవడం. ఈ పేషెంట్స్ అది ఇంకా రక్తం గడ్డగట్టుకుంది ఇంకా పైకి వెళ్ళి ఇబ్బంది ఎక్కువగా చూపిస్తే శ్వాస తీసుకోలేంత ఇబ్బంది కలగడం, అలాంటి వారికి ఆక్సిజన్ సపోర్ట్ రిక్వైర్మెంట్ రావడము, అదే కాకుండా ఐసీయూలో కొందరికి వెంటిలేటరీ సపోర్ట్ వరకు వెళ్ళడం, అది ఇంకా పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం వరకు వెళ్తే వాళ్ళకి ప్రాణాంతకంగా కూడా మారుతుంది. ఇవి యూజువల్గా మనం వచ్చే అంటే ఇంపార్టెంట్ డిసార్డర్స్ గురించి చెప్పుకోవచ్చు.